హలో ఆల్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం 2016లో నిర్వహించినటువంటి టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 1లో పేపర్ 1 నుంచి జనరల్ ఎస్ఐ మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో మనం ఎంటర్ అయ్యే ముందు ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేంటంటే గ్రూప్ 1లో జనరల్ ఎస్ఐ ఎసెన్షియల్ పార్ట్ అని అది కొంచెం ఇంపార్టెంట్ రోల్కి ప్లే చేస్తుందని అనుకున్నాము. అలాగే దీని తర్వాత మనం గ్రూప్ 1 టీఎస్పిఎస్సి మరియు ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లను కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో తర్వాత తదుపరి మేము అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే పాలిటీ, హిస్టరీ ఇవి స్టాటిక్ పోర్షన్ నుంచి వస్తున్నాయి. ఇవి ఎవరైనా రాస్తారు. కానీ డిసైడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో మనం జనరల్ ఎస్ఐ కానీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని కానీ డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో తర్వాత మనం అది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కూడా ఏపీపీఎస్సి లాగానే మనకి 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కి వచ్చేసి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్ నుంచి మనం ఒక ప్రశ్నని ఎంచుకొని రాయాలి. ఈచ్ వన్ క్వశ్చన్ 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో కాబట్టి ఎవరైతే ఎఫెక్టివ్గా రాస్తారో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ హక్కుల ఉల్లంఘనపై విమర్శనాత్మక వ్యాసం రాయండి. సంక్షోభ సమయాల్లో మానవ హక్కుల పరిరక్షణకు మీరిచ్చే సలహాలు ఏమిటి? ఇది ప్రశ్న. సో దీని నేచర్ ఏంటంటే మనకి మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణంగా ఎప్పుడు జరుగుతాయంటే ఎమర్జెన్సీ టైంలో కానీ వేరే దేశాలపై మనం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కానీ అటువంటి సమయంలోనే జరుగుతాయి. కాబట్టి ఆ సంక్షోభ సమయాల్లో మానవ హక్కుల పరిరక్షణకు మీరిచ్చే సలహాలు ఏంటి అంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కూడా దీనికి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రెండవది సమ్మిళిత అభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న చర్యలు ఏమిటో చర్చించుము అని అంటుంది అనమాట. అంటే ఇది సమ్మిళిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఇదేంటంటే 2030 వరకు మనం అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని సాధించాలనేది ఐక్యరాజ్య సమితి యొక్క టార్గెట్ అనమాట. వీటిని 2030 టార్గెట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న చర్యలు ఏంటో చర్చించండి అని అంటుండ అనమాట. ఇది రెండో క్వశ్చన్. తర్వాత మూడో క్వశ్చన్ చూస్తే ఆహార భద్రతను మెరుగుపరచడంలో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను విమర్శనాత్మకంగా పరిశీలింపుము. ఇది ప్రశ్న. సో దీన్ని డిస్కషన్ చేద్దాం. అసలు ఏంటి దీని అర్థమైందనేది. ఆహార భద్రత మనకి 2013లో వచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దీన్ని మన పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. అయితే మనం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలుపరిచినాం కానీ అది ఎంతవరకు అమలు కాకపోవటానికి కారణాలేంది, దీన్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని అంటాడు. ఏంటి ఈ విమర్శనాత్మకం? ఇది చాలా కీవర్డ్ అనమాట. విమర్శనాత్మకం అనేది ఈ విమర్శనాత్మకంగా వివరించడం కూడా రావాలి. అంటే విమర్శించడం అంటే మనం ఏదో కమ్యూనిస్ట్ లాగా ప్రతిదీ నో అని చెప్పేసి గవర్నమెంట్ అగనిస్ట్గా చెప్పటం కాదు. దీన్ని ఒక టెక్నికల్ రూట్లో చెప్పాలి. అది ఎలాగంటే మనం ఆహార భద్రతను తీసుకొని ఈ గోల్స్ని మనం సాధించాలనుకున్నాము కానీ సాధించలేకపోయాము.
సాధించి ఉంటే బాగుంటుంది అనే కోణంలోనే మనం విమర్శించి రాయవలసి ఉంటుందన్నమాట. ఒక పక్క విమర్శిస్తూ మనం పాజిటివ్గా, మరో పక్క సెన్సిటివ్గా దానికి సలహాలను ఇస్తూ రాయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఈ విమర్శనాత్మకం అనేది చాలా కీలకం అన్నమాట. సో తర్వాతది రెండో సెక్షన్లోకి వెళ్తే, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పిఎస్సిలో కానీ ఏపీపీఎస్సిలో కానీ ఈ ప్రశ్నలు సమానాత్మకంగా ఉంటున్నాయి. అంటే రెండింటిని కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటున్నాం. ఏదో స్టేట్కి సంబంధించిన కొన్ని విషయాలు తప్పనండి. సపోజ్ మనకు ముందు రాబోతుంది తెలంగాణ ఆవిర్భావం గురించి, అటువంటి ప్రశ్నలు ఏపీపీఎస్సి వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అతిగా మన తెలంగాణ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. సో మిగతా అన్నీ కూడా ఇవి కామన్గానే ఉన్నాయి. అందుకోసమే సో మీరు చూసినట్టయితే ఇదే ప్రశ్నలు మనకి యూపీపీఎస్సి సివిల్స్లో కూడా ఇదే రకమైన క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఈ ప్రశ్నలను అధ్యయనం చేసినట్టయితే మనకి సివిల్స్ కూడా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ సెక్షన్లో చూస్తే 4th క్వశ్చన్, 9/11 నేపథ్యంలో టెర్రరిజంపై యుద్ధం గురించి ఒక వ్యాసం రాయండి. మనకు తెలుసు September 11th పార్లమెంట్పై టెర్రరిస్టుల దాడి, చాలామంది చనిపోయారు. చిన్నపిల్లల మన ఆర్తనాదాలు చేయటం, విదేశస్తులు కూడా ఏదైతే మన టూరిజం పర్పస్లో వచ్చారో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఆ టెర్రరిజం, ఆ యొక్క అటాక్ నేపథ్యంలో టెర్రరిజంపై యుద్ధం భారత్ ప్రకటించింది. సో దాని గురించి ఒక వ్యాసం రాయమని చెప్పేసి ఇక్కడ మనల్ని అడగడం జరుగుతుంది. తర్వాత 5th క్వశ్చన్, కార్యాలయాలు, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టాలు, విధానాలపై విమర్శనాత్మక వ్యాసం రాయండి. ఇక్కడ కూడా మనకి విమర్శనాత్మకం అనే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనిని కూడా ఏ విధంగా మనం అప్లై చేయాలి అంటే, మనకి ఈ ప్రశ్న ఇవ్వడానికి మనకి రీజన్ కూడా 2012లో మనకి నిర్భయ యాక్ట్ వచ్చింది. ఆ నిర్భయ యాక్ట్ తర్వాత కూడా మనకి ఇంకా మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం యాక్ట్స్ అయితే చేస్తున్నాం, కానీ వాటిని మనం ఆ యొక్క లైంగిక వేధింపులని నిరోధించలేకపోతున్నాం అనే కోణంలో మనం విమర్శనాత్మకంగా రాయాల్సి ఉంటుంది. సో అప్పుడు మన ఒపీనియన్ కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇది దీని యొక్క ప్రశ్న యొక్క నేచరు. తర్వాత మనకి 2011లో భారత ప్రభుత్వం రూపొందించిన వయోవృద్ధుల జాతీయ విధానం మారుతున్న భారతీయ సమాజం గురించి తెలియజేసిన విషయాలను విశదీకరించుము. ఇది కూడా ఒక రకమైన జనరల్ స్టడీస్గా మనకి జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చూస్తున్నట్టు విషయాలే ఇవి. ఎలాగంటే ఈ 2011లో మనకు ఒక జాతీయ విధానం వచ్చింది. ఏంటంటే అప్పటి వరకు కూడా భార్యాభర్తలు విడివిడి వేరే కాపురం పెట్టుకోవచ్చు, తల్లిదండ్రుల నుంచి దూరంగా కాపురం పెట్టుకునే ఒక వెసులుబాటు మనకుంది. కానీ 2011 తర్వాత మనకి ఈ విధానాలలో మార్పు వచ్చింది. ఎలాగంటే సపోజు భార్య గనుక భర్త యొక్క తల్లిదండ్రులని చూసుకోకపోతే అతను ఆమెకి విడాకులు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మనకి ఒక విధానం వచ్చింది, ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఈ చట్టాలు దేనికి బలాన్ని చేకూరుస్తున్నాయి అంటే వయోవృద్ధులకి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లలని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకు ఒక జీవితం ఇచ్చిన తర్వాత ఆ జీవితం వీళ్ళు అనుభవిస్తూ వాళ్ళ జీవితాలను పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డుకి వీడుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో అటువంటివి రాకోకుండా భారత సమాజానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతని గుర్తించి మనం
వయోవృద్ధుల్ని మనం పోషించాలనేది ఈ ఈ 2011 తర్వాత ఈ జాతీయ విధానాలలో మార్పు వచ్చింది. సో వీటి గురించి భారతీయ సమాజం గురించి సంబంధించిన విషయాలని విశదీకరించమని చెప్పేసి మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇదనమాట. తర్వాత మనం సెక్షన్ 3లోకి వెళ్తున్నాం. సెక్షన్ 3లో కూడా 3 ప్రశ్నలు ఉంటాయి యథావిధిగా, మిగతా 2 సెక్షన్లో ఉన్నట్టుగా. సో 7వ ప్రశ్నకు మనం గమనిస్తే, భారత జాతీయ జల యోజన యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు ఏమిటి? వాటికి రాష్ట్ర జల విధానాలు ఎలా అద్దం పడుతున్నాయి వివరించండి. అంటే మనకు భారతదేశంలో ట్రైబ్యునల్స్ అని చెప్పేసి, నదుల మీద ట్రైబ్యునల్స్ అని చెప్పేసి ఈ వాటర్ పాలసీస్ని మనం తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించి స్టేట్స్ కూడా వాటి సొంత వాటర్ పాలసీలను రూపొందించుకోవడం జరుగుతుంది. సో వాటి యొక్క ఉద్దేశాలు ఏమిటి, అవి ఎలా అద్దం పడుతున్నాయి అనే విషయాన్ని మనకి వివరించమని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి మనం ఒక ప్రశ్న చూడబోతున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వివిధ సాంస్కృతిక రూపాలు ప్రజా సమీకరణకు సాధనాలుగా ఎలా ఆవిర్భవించాయి వివరించండి. ఇది తెలంగాణ ఆస్పిరెంట్స్కి సంబంధించిన స్పెసిఫిక్ క్వశ్చన్ ఇది. సో దీన్ని మనం తెలంగాణ ఉద్యమ కోణంలో ఆలోచించాలి. అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ కాలంలో వివిధ సాంస్కృతిక రూపాలు, అంటే ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత మనకి రోడ్ల మీద భోజనాలు పెట్టిన కార్యక్రమం ఒకటి, తర్వాత ప్రజా గర్జన అని చెప్పేసి ఇక్కడ ఇటువంటి ప్రజా సమీకరణ ఉద్యమాలు జరిగినాయి మనకి. సో వంట వార్పు కార్యక్రమం ఒకటి, ఇట్లాంటివి అనమాట. సో ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో వివిధ సాంస్కృతిక రూపాలు ప్రజా సమీకరణకు సాధనాలకు ఎలా రూపొందించారో, ఆవిర్భవించాయో చర్చించండి అని చెప్పేసి మనకి కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో మేబీ దీన్ని తెలంగాణ కోణంలోనే చూడాలి. ఆ తర్వాత మనకి ఇక లాస్ట్ క్వశ్చన్, మనకి 9వ ప్రశ్నగా మనం దీన్ని చూద్దాం. నగరీకరణ అనేక అవకాశాలను కల్పించడంతో పాటు సామాజిక అంతరాలను కూడా తొలగిస్తుంది. కానీ భారీగా ప్రజలు నగరాలకు తరలి రావడం వల్ల ప్రణాళికలు రూపొందించే అధికారులకు, పరిపాలకులకు సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళు ఏమిటి? వాటిని పరిష్కరించేందుకు మీ సలహాలు ఇవ్వండి. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ప్రశ్న చూడాలి. నగరీకరణ అనేక అవకాశాలను కలిగించడంతో పాటు సామాజిక అంతరాలను తొలగిస్తుంది. అంటే ఏ విధంగా అంటే ఈ రోజులలో, అంటే ఇవాళ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత హాస్పిటాలిటీ కానీ, ఇవన్నీ ఎడ్యుకేషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కూడా మనకి నగరాలకి రావడం జరుగుతుంది. ఈ నగరాలకి రావడం వల్ల ఇక్కడ జనాభా అధికంగా అవుతుంది. అధికంగా అయినప్పుడు పాలకులకి ఈ ప్రణాళికలు రాయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో తెలియదు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రాయాలనో తెలియదు, రేషన్ ఎంత సప్లై చేయాలనో తెలియదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధమైన ప్రణాళికలు రాయాలనో తెలియదు అనమాట. ఇవన్నీ సలహాలు ఉంటాయి. వాటిని పరిష్కరించేందుకు మీ సలహాలు ఏమిటి? అంటే ఇటువంటి ఇటువంటి మన అంతరాలని, ఇబ్బందుల్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు, దానికి సంబంధించి మీ సలహాలను ఇవ్వడం అనేది ఇది ఇక్కడ ఒక ప్రశ్న అనమాట. సో ఇదండి ఈరోజుకి మనం తెలంగాణ టీఎస్పీఎస్సికి సంబంధించి జనరల్ ఎస్ఐలో ఉన్నటువంటి విషయాలను చూసాం. సో అలాగే ముందుగా చెప్పినట్టు ఇక ముందు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు చేయబోతున్నాం. సో కుదిరితే రేపటి నుంచి అవి అప్లోడ్ అవుతాయి. కనుక మీరు మీ యొక్క నాలెడ్జ్ని కూడా పెంపొందించుకోవడానికి, మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి. సో ఇదండి.
నెక్స్ట్ తదుపరి రాబోయే వీడియోలను కూడా మీరు చూసి నేర్చుకోవచ్చని మా యొక్క విన్నపం అనమాట. సో థ్యాంక్ యూ.